నమస్తే అందరు మంచిగున్నారా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ఇక ముచ్చట్లు షురూ చేద్దాం మన షేయిపాటి సర్కారు హిల్ టు పాలసీ అని ఒకటి తెచ్చే కదా గదే రోజుల హైదరాబాద్ చుట్టుముట్టు 5 లక్షల కోట్ల రూపాయల భూములు జాగలను పోతం పెట్టే పాలసీ ఇక ఈ పాలసీ మీద బీఆర్ఎస్ పార్టీ పోరువాట పట్టింది ఈ పాలసీ అనుకున్న కథ ఏంది కార్కాడేంది ఆ జాగల గాడిగే పోయి బయట పెడుతున్నది ఆగో దండుపల్లి బ్యాచ్ మీద మన గులాబీ దండు యుద్ధానికి బయలుదేరిందల్లా అన్నట్టు దండుపల్లి బ్యాచ్ అంటే ఎవలో ఎరికేనా మీకు ఎవరైతే 5 లక్షల కోట్ల రూపాయల భూములను పోతం చేస్తాన్లో వాళ్ళదే దండుపల్లి ముఠ జనాలే ఈ పేరు పెట్టిరు మరి ఏడేడనైతే భూములను ఆగం చేస్తాన్లో ఆడికే కదిలిరు మన బీఆర్ఎస్ లీడర్లు మౌలాలి కుషాయిగూడకు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన శారి సారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేసిర్రోలా తెలంగాణను దోసుకుంటున్న దండుపల్లి ముఠాని ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిర్రు అసలు ఈ ఇల్టు పాలసీతోని హైదరాబాద్ కు ఎట్లా లుక్సాన్ అవుతుంది దోసుకదిన ఉపాయం ఎట్లా చేసిర్రు గవన్నీ అరుసుకున్నారిగా తెలంగాణ ప్రజలు వేలాది మంది ప్రాణత్యాగాలు చేస్తుంటే పిట్టల్లా రాలిపోతుంటే ఆ చావులకు కారణమైంది కాంగ్రెస్ సాధించుకున్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశానికి ప్రపంచానికి ఒక దిక్సూచిగా తయారు చేయబడితే మళ్లీ కల్లబుల్లి కబుర్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తిరిగి ఈ ప్రాంతం మీద కక్ష సాధిస్తున్నది కాంగ్రెసే కాంగ్రెస్ నిర్వాకాల నుండి ఈ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు కాబట్టి మేం బతికున్నంత వరకు హైదరాబాద్ మహానగరానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఎటువంటి అన్యాయం అవమానం జరిగినా ఇక్కడ సృష్టించబడేటువంటి సంపదను దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరిగినా తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఇవాళ హైదరాబాద్ మహానగరంలో అనేక పారిశ్రామిక వాడల్ని పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు మీ దుర్మార్గానికి బలైతున్నది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆత్మగౌరవ పోరాటం ఫలితం ఏదన్నా ప్రయోజనం ఏదున్నా ప్రజలకు దక్కాలి తప్ప వ్యక్తుల కోసం కాదు అనేటువంటి సూక్ష్మాన్ని పాలకులు గ్రహించాలి ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం పాలనా వ్యవస్థ గాని రాచరిక వ్యవస్థను మించినటువంటి దుర్మార్గం నిజం చెప్తున్నా ఏమంటా ఈ షేయిపాటి అధికారంలోకి వచ్చిందో అప్పటి సంది మన తెలంగాణ భూములకు రక్షణ అనేదే లేకుండా అయిందల్లా అసలు భూములు గుంజుకునుడు వాళ్లకు వీళ్లకు గట్టబెట్టుడు గిదేం ఆనందమో నాకు అర్థమైతలేదు లగచల్ల దిలావర్పూరు హెచ్సియు భూములు హైడ్రా పేరుతోని ఇల్లు గులగొట్టుడు యోగిట్లా ఒకటా రెండా ఇక ఇప్పుడు ఫ్యాక్టరీల పేరు చెప్పి 5 లక్షల కోట్ల రూపాయల ఇల్వగల భూములకే సూటు పెట్టిర్రు ఇది కుంభకోణం కాకుంటే ఇంకేటిది అప్పట్లా చంద్రల్ సార్ కూడా గింతే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన హైదరాబాద్ భూములన్నీ అడ్డికి పావుషేరు లెక్క వాళ్ళ అయినోళ్ళకి ఇచ్చుకున్నాడు ఇక ఇప్పుడు శిష్యునంత వచ్చిందని గరమైతుర్రు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి భూమి యొక్క వినియోగాన్ని మార్పిడి చేసేదానికి మల్టీపర్పస్ వినియోగానికి తీసుకురావడం అని చెప్పి ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో దీంట్లో పెద్ద కుట్ర ఉంది దీంట్లో పెద్ద కుంభకోణం ఉంది ఈ విషయాన్ని మేము ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాల్సుకొని మేము ఇక్కడికి వచ్చినాం ఇది ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఇది నాచరం ఐలా ఇది 700 ఎకరాలతో కూడుకొని ఉంది ఇది మొత్తం కూడా ఇక్కడ ఇవాళ గజం ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా మెయిన్ రోడ్డు మీద చూస్తేనేమో దాదాపు 2.5-3 లక్షలు 4 లక్షలు అంటున్నారు లోపలికి వస్తే కాలనీలకు వస్తే 1,50,000 భూమిని ఇవాళ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇక్కడ పొల్యూషన్ వచ్చింది అనే పేరు మీద ఇక్కడి నుంచి తరలించాలి అని చెప్పేసి ఏదైతే అనుకుంటుందో భూమి ధరను కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ ప్రకారం ఏమో ఇక్కడ భూమి దాదాపు 11 కోట్ల ఎకరం ఉంది సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 8 కోట్ల ఎకరం ఉంది
కానీ దీన్ని 3 కోట్లకు 2.5 కోట్లకు ఈ ఓనర్కి ఇస్తామని చెప్పి ఇక్కడ 700 ఎకరాలు ప్రతిపాదించింది ప్రభుత్వం. ఇప్పుడు మన తెలంగాణ ఏం రాజ్యం నడుస్తుందోలా రేవంత్ సార్ ఇందిరమ్మ రాజ్యం అని అంటాడు కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే గూండాల రాజ్యం, రౌడీల రాజ్యం, మందిని చంపే రాజ్యం, కబ్జా కోరుల రాజ్యం అని ఇన్నొద్దురు తెలవలే. కానీ ఇప్పుడు అర్థమవుతున్నది మన రాష్ట్రంలో నడిచేది ఇసంటి రాజ్యమే ఒకటా రెండా దినం ప్రతి జాగల నడిచే కథనే ఇది. అగో దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం, ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఇది నేనంటున్న మాట కాదు. ఏ ఊరికి ఓరి ఎవరినన్నా మిసిరియుర్రి. ఇందిరమ్మ రాజ్యం ఎట్టున్నదని అడిగితే ఇగో గిట్టని చెప్తుర్రు. సీఎం నియోజకవర్గమైన మంత్రుల జిల్లాలైనా ఎమ్మెల్యేల ఊర్లనన్నా ఎవరికల్లు రౌడీ దర్బారు పెట్టినట్టే కొడుతుంది. మరి స్వయానా మంత్రులే భూములను కబ్జా చేస్తున్నారని కండ్లారా చూసినోళ్లే చెప్తురు. సెటిల్మెంట్లు, దందాలు, కమిషన్లు ఇదేందని అడిగినందుకు కొట్టుడు, చంపుడు. ఇగో వీటితోనే ఇప్పుడు మన తెలంగాణ ఆగమైతాంది. అంతేందుకు నిన్నటికి నిన్న బీసీ సర్పంచ్ అభ్యర్థికి నల్గొండాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యాచోళ్లు ఏం చేసిర్రో లోకమంతా చూసే. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు మూత్రం దాగిచ్చిరు. ఎంత ఘోరం ఇది! మనం ఏ కాలంలో ఉండాం? ఇగో ఇప్పుడు హైదరాబాద్ల భూమిని కబ్జా చేసేటందుకు కాంగ్రెస్ మంత్రి కొడుకు గాయ చేసిండు. అర్ధరాత్రి 70 మంది బౌన్సర్లతో నచ్చి దాదాగిరి చేసిండు. అసలు తెలంగాణలో ఏమైతుందోలా? పోలీసులు ఉన్నారా? హోమ్ మినిస్టర్ ఉన్నాడా? హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ సారేనా? సార్ అట్లా గాలికి ఇడిచిపెట్టిండా ఏంది మన తెలంగాణను? సంపుకోర్రి, తన్నుకోర్రి, కబ్జాలు చేసుకోర్రి అన్నట్టే కొడుతున్నది. నిజం చెప్తున్నా, అసలు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్న మాటనే మాయమైపోయిందోలా. శాంతి లేదు, భద్రత లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన తీర్లా వాళ్ళు చేసుకుంటా పోవుడు. అడిగేటోడు లేడు, ఆపేటోడు లేడు. అసలు ఏ మూల నుంచి ఎవడొచ్చి మీద పడతాడు అని పబ్లిక్ గజ్జ గజ్జ వణుకుతురు. రేవంత్ సారు ఎక్కుడుతోనే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ లీడర్లు గూండా లెక్క రెచ్చిపోతురు. మీకు మతికుండే ఉంటది. ఖమ్మం జిల్లాల మంత్రి బట్టిసారు ఇలాఖల్నే పట్టపగలే ప్రతిపక్షం నేతను చంపిరు. అటు జూపల్లి కృష్ణారావు నియోజకవర్గాన్ని కూడా బీఆర్ఎస్ లీడర్ల మీద పగబట్టి మరీ చంపిరు. మేడారంలా ఉష్కెదందా ఏందని అడిగినోళ్ల మీద మంత్రితోని ఉండేటోళ్లే గోసబుచ్చుకున్నారులా. ఇక నిజాలు బయట పెట్టే విలేకరులైతే నరకం అంటే నరకం చూయిస్తురు. అక్రమ కేసులు, అర్ధరాత్రి కిడ్నాప్లు, ఇగో గిదే కథ. అంతేందుకు నిజామాబాద్ లా పోలీసులనే కాంగ్రెస్ లీడర్లు కొట్టిరంటే ఇక అర్థం చేసుకోరి. నిజం చెప్తున్నా, గిట్లా ఒకప్పుడు బీహార్లో ఉండేనట. పట్టపగిలితే తుపాకులు, కట్టెలు పట్టుకుని తిరుక్కుంటా రౌడీ రాజ్యం నడిపేది. ఇక ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ ను మించిన గూండా రాజ్యం తెలంగాణలో నడుస్తుందని అంటుర్రులా. ఈ కాలంలో కొనుడు గిరుడు అన్ని ఆన్లైన్ నడుస్తున్నాయి కదా. ఏదైనా సామాను కొనాలన్నా దుఃఖం దాకపోవడు బంద్ అయిపోయింది. డిస్కౌంట్ వస్తుంది కదా, ఇంటికాడికే తెచ్చిత్తురు కదా అనుకుంటా అంతా అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు అసంటి వాటిని ఆర్డర్ చేసుకుంటారు. అయితే అప్పుడప్పుడు గిసంటి ఆన్లైన్ కంపెనీ వాళ్ళు కూడా కరెంటు షార్ట్ పెడతారోలా మనకు. మనం ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి పంపి దిమాగ్ ఖరాబ్ చేస్తారు. గట్లనే ఒక కాడైంది. అట ఇంకేమైందో చూడాలి మీరు. ఇగో ఈ పెద్ద మనిషి తమిళనాడాయన అమెజాన్లో ప్రొజెక్టర్ ఆర్డర్ చేసిండు. ఎరికే కదా ప్రొజెక్టర్. ఇక పార్సెల్ కూడా వచ్చింది. ఈయన తెలివిగా ఏం చేసిండంటే పార్సెల్ ఇప్పేటప్పుడు వీడియో కూడా తీసిండు. అంటే వాళ్ళ మీద గంత నమ్మకం అన్నట్టు. అట్లా తీసిందే నయమైంది. ఇంతకు ప్రొజెక్టర్ వచ్చిందా రాలేదా చూడురి మీరే.
షర్టులు టీ షర్ట్లు పంపితి. ఇక వీటిని చూసి పాపం ఈ పెద్దన్న పరిశాన్ అయిపోయిండు. ఇంకా నయం అనుకోవాలి, ఈయనకు టీ షర్టులు అన్న పంపిరు. ఇంకా కొందరైతే ఇక ఇటుక బిడ్డలు బండరాలు అట్టముక్కలు కూడా పంపుతురు కొన్ని కంపెనీ వాళ్ళు కదా. ఇక టీ షర్ట్లు పంపిరేందని మళ్ళా వాపసు పెట్టిండు. వాళ్ళు వాపసు తీసుకున్నారట. మరి గట్లా వాపసు తీసుకోనందుకు సారీ చెప్పి పైసలు పంపిండో లేకుంటే ఈయన ఆర్డర్ చేసిన దాన్ని పార్సిల్ చేసి ఇచ్చుడో చేయాలా లేదా వాళ్ళట్టే వీళ్ళిటే ఇక పైసల కోసం పాపమీనే కండ్లు కాయలు కాయేసే తట్టు చూసిండోల్లా 2-3 నెలల దాకా గిట్టనే చేసిండట. ఇక గిట్ల కాదని డైరెక్ట్ కోర్టుకు పోయిండు. వాళ్ళు చేసిన మోసాన్ని బయట పెట్టిండు. ఇక కోర్టు ఈయన దిక్కే నిలబడ్డది. అమెజాన్ వాళ్ళకు 15,000 రూపాయల జరిమానా చేసింది. ఈయన దిమాగ్ ఖరాబ్ చేసినందుకు 10,000 ఇంకా ఎగస్ట్రా కట్టాలి అని చెప్పింది. మంచి తీర్పు చెప్పింది కదా. అసలు నన్ను అడిగితే గిట్లా మోసం చేసేటోళ్లను విడిచిపెట్టే పెట్టొద్దుల్లా ఏదో ఇంటి దాకా అత్తరు కదా అని మనం ఆర్డర్లు చేస్తే ఈ ఆన్లైన్ లోనేమో దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నారు. ఆస్మాన్ వచ్చి చేతుల పడేదాకా నమ్మకమే ఉంటలేదు కదా. ఇప్పుడు కొందరు చోర శిఖామణుల కళా పోషణ గురించి చెప్పాలి మీకు. వాళ్ళు ఉత్తపచోళ్ళు కాదు, చోర కళలనే ఉత్తమ చోరులు అనే అవార్డులు తీసుకోవాల్సిన వాళ్ళు. భారీ జప్పున వాళ్ళ సంగతి ఏందో అరుచుకుందాం గాని. ఏం దొంగలో ఏమో దొంగల గురించి రోజు మనం ముచ్చట్లు చెప్తానే ఉన్నా అయినా ఏడో తాన దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఖమ్మం జిల్లా విజయనగరం కాలనీలా ఈ అవ్వ అట్లా ఆయన ఇంటాయన తోటి ఇద్దరు కలిసి వాకింగ్ చేస్తున్నారు. ఆపద సోపతి మాట్లాడుకుంటా నడుచుకుంటా పోతురు. వీళ్ళని యాడికెళ్ళి చూసిండో ఏమో తెలియదు కానీ ఆ దొంగ మొగపోడు బైక్ వేసుకుని అటు ఇటు తిరుక్కుంటూ ఉన్నాడు. ఎవ్వరు లేరని చూసి ఆ పెద్దవ మెడలకెళ్ళి గొలుసు తీసుకొని బైక్ మీద పోయిండు. అయ్యో నా గొలుసు పోయిందని అనే లోపే వీడు బండి మీద ఏడనో ఉన్నాడు. పాపం ఏమీ లేదన్నా గాని 10 గ్రాముల గొలుసు ఉంటదట. ఖమ్మం జిల్లాల గట్లుంటే మేమేమి తక్కువ లేమని అనుకుంటున్నారు జగిత్యాలోళ్ళు. ఏసిన తలుపు ఏసినట్టే ఉన్నదట, ఏసిన తాళం ఏసినట్టే ఉన్నది. కానీ ఈ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం మాయమైంది. దొంగలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు ఊర్ల కురుము మల్లారెడ్డి ఇంట్లో ఎవ్వరు లేదు చూసి అబ్బా ఇదే కరెక్ట్ టైం అనుకున్నారు. ఇక ఇంట్లో దర్వాజలన్నీ పగలగొట్టి చక్కగా బీరువా కాడికి పోయి 3 తులాల బంగారు గొలుసు తీసుకొని పోయిండ్రు. అంటే ఇక మళ్ళా అదే బీరువాలో ఉన్న 30,000 రూపాయలను కూడా తీసుకొని పోయిరట. ఇక ఎవ్వరు చూడరు, మంచిగా పెళ్లికి పోయిరా అనుకున్నారో ఏమో వీళ్ళు. ఇక చుట్టుపక్కలతోటి మంచిగా ఆడిపాడి అద్దం అనుకుంటేనే గిట్లయింది అంటూరు. ఫుట్బాల్ ఆడాలంటే పెద్ద మైదానం ఉండాలి. మరి గాలిలో ఫుట్బాల్ వాలీబాల్ ఆడొచ్చినా నొల్లా ఏం మాట్లాడుతున్నావోవా? గాలిలో అసలు ఎవరన్నా ఆటలు ఆడతారా? గాలిలో కాదు కదా, గాలి మోటార్లో కూడా ఆడలేరు అంటారా? అట్లా అనకుర్రి. గాలిలో ఫుట్బాల్ ఎట్లా ఆడొచ్చినో మీకు చూయిస్తా చూడుని మరి చెప్పునా. రష్యన్ దేశంలో 2 వేడి గాలి బుగ్గల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ ఆడిండు. అందరు తీరుగానే ఆడితే మన ముచ్చట్లకు ఎందుకు వస్తుండే, అందుకే వీళ్ళది కొంచెం వెరైటీగా ఆడిండ్రు. గాలిలా ఏం లేదన్నా గానీ 5,900 అడుగుల ఎత్తుల ఫుట్బాల్ ఆట ఆడిండ్రు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆడలేరట, మేమే ఆడినామని చెప్పుకొచ్చిర్రు. వామో చూస్తుంటేనే కన్ను తిరిగేటట్టే ఉన్నది కదా.
గంత మీద ఎట్లా ఆడుతుర్రో చూడుర్రి. చుట్టుముట్టు విమానాలు అన్ని తిరుగుతున్నాయి. వీళ్ళు ఆడేదైతే ఆడుతూనే ఉన్నారు కానీ ఇక ప్రపంచంలో మేమే గిట్లా ఆడుతున్నాం అన్నట్టు అని చెప్పి ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకున్నారట. చూసారు కదా, గిరి ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళీ వచ్చేసారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.